మీడియా పత్రికా సోదరులకి ఇక్కడికి విచ్చేసిన పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఒకే ఒకటి, ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఈవేళ వారింటికే ఈవేళ తలుపు తట్టి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి వాడ ఈరోజు తీసుకుని వెళ్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఈవేళ జగన్ అనేది ఒక్కటే నియమం, ఎవరైతే పేదవారు ఉన్నారో, ఎవరైతే మధ్యతరగతి ఉన్నారో, ఎవరైతే ఈరోజు వారికి సంపూర్ణమైన విద్య, ఆరోగ్యం, సంక్షేమం అందాలి, ఆ ప్రాంత సమగ్రంగా అభివృద్ధి చెందాలి అని మరి మేనిఫెస్టోలో కూడా పెట్టిన ప్రతి కార్యక్రమం కూడా ప్రతి కుటుంబానికి వాలంటరీ వ్యవస్థ అందించడమే కాకుండా మరి మీ అందరికీ కూడా కోరుతున్నాను, మనం ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం పోవాలంటే ప్రధానంగా ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో పరిపాలన రాజధానిగా విశాఖపట్నం తీసుకురావడం కూడా ఒక ప్రధానమైన అంశంగా ఉంది. పరిపాలన రాజధాని వస్తేనే ఏదైతే విశాఖతో 1,00,000 కోట్లతో ఈ ప్రాంత డెవలప్మెంట్లు, ఏవైతే మనకు పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్స్, 17 మెడికల్ కాలేజీలు, ఈవేళ ఫ్లైఓవర్లు, ఐటీ సజ్జ లాంటి దాన్ని కూడా తీసుకొచ్చి దానికి అవసరమైన ఐటీ టవర్ లాంటివి కూడా ఈవేళ కట్టి దానికి సంబంధించిన వాటితో పాటు ఈవేళ మనకు అన్ని విధాలుగా పూర్తి స్థాయిలో ఈ ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చెందడానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం. దయచేసి మనందరి తాలూకా మన భవిష్యత్తు కాదు, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, బంగారు బాట వేయాలి. ఈరోజు గ్రోత్ హబ్ సిటీగా పిలువబడుతున్న విశాఖపట్నం మహానగరంగా మారాలి. ఈ ప్రాంత ప్రజలకు మరి వారి పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేయాలి అంటే ఖచ్చితంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాలంటే మీ అభిమానాన్ని అత్యధిక 24 గంటలు మీతో పాటు ఉండి వాసుపల్లి గణేష్ గారు ప్రతి ఒక్క సమస్య తెలుసుకొని ప్రజల్లో మమేకమై అర్ధరాత్రైనా అపరాత్రైనా నేను ఉన్నాననే వాసుపల్లి గణేష్ గారికి అఖండ మెజారిటీతో ప్రతి ఒక్కరు కార్యకర్తపై ఓటేసి గెలిపించారని, పార్లమెంట్ లో మన సమస్యలు వాణిని వినిపించారంటే మీ ఆడపడిచికి మరి గతంలో బొబ్బులు విజయనగరం ఉండేటప్పుడు అనేక సమస్యలకు లేవనెత్తి వాటి సంబంధించి అన్ని చేయడం జరిగింది. ఈ రోజు నేరుగా మరి పుట్టినూరు కూడా సాగు చేసే భాగ్యాన్ని మీ ఆడపడిచికి అక్క చెల్లెలందరూ అన్నదమ్ములందరూ కల్పించాలని, మా యువశక్తి అంతా ముందు కదిలిరావాలని మా కృష్ణ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ మద్దతు తెలిపినందుకు వారి సౌనీయంగా హృదయపూర్వకంగా వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, తప్పనిసరిగా జగనన్న రాకతోనే విశాఖ పరిపాలన రాజధాని రాకతోనే విశాఖతో డెవలప్మెంట్ అయితేనే మన ప్రాంతం వెనుకబాటుతనం పోవడంతో పాటు పరిశ్రమలు, యువతకు ఉపాధి అనేక విధాలుగా ఈరోజు మరొక మనది ఫైనాన్షియల్ గ్రోత్ హబ్ గా ఈ విశాఖపట్నం రాష్ట్రానికి, దేశానికి తలమానికంగా ఏ విధంగా ఎదుగుతుందని దానికి మనందరం కదిలి వచ్చి తప్పనిసరిగా మీ జాన్సక్కకు కూడా ఫ్యాన్ గుర్తుపై 2 ఓట్లు కూడా ఈరోజు వాసుపల్లి గణేష్ గారికి మరి జాన్సక్కకు ఇవ్వమని మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కోరుతూ మరి దానికి మనందరం సిద్ధంగా ఉన్నామా? సిద్ధమా అటువంటి ఈరోజు పెద్దలు రానున్న ఎన్నికల్లో ప్రస్తుత శాసనసభ్యులు దక్షిణ నియోజకవర్గానికి రేపు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్న శాసనసభ్యులుగా పెద్దలు వాసుపల్లి గణేష్ గారు, వారికి అలాగే మీ ఆడపడుచు బొత్స ఝాన్సీ నేను మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్నాను. మీ అందరి తాలూగా మద్దతు కోరుతూ మీ ముందుకు వచ్చినందుకు మీరందరూ కూడా మద్దతు తెలిపినందుకు పేరున ముందుగా మీ అందరికీ మేమందరం కూడా పేరున పెద్దవారందరికీ నమస్కరిస్తూ చిన్నవారందరికీ వారందరికీ ఆశీస్సులు అందజేస్తున్నాను. అందరూ యూత్ కాబట్టి యూత్ మరింత దశగా ఉండాలి సమాజ భవిష్యత్తుకి అని చెప్పని ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు, సోదరులు, రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షులు పెద్దలు జాన్ వెస్లే గారికి, అలాగే కృష్ణ అభిమానులైన మీ అందరికీ, దానిలో పెద్దలు అధ్యక్షులైన రాజుల వెంకట్రావు గారికి, పెద్దలు సోదరులకి, మరి అలాగే యువతకి
ఈరోజు ప్రతి సినిమాలో కూడా ఒక ప్రత్యేకమైన మెసేజ్ని పంపిస్తున్న మహేష్ బాబు ఫ్యాన్స్ అందరికీ, మహేష్ బాబు ఫ్యాన్స్ అనగా కొత్త రావుల్ గారు, దొప్ప రావుల్ గారు, బీసీ చప్పారావు గారు,